మీరు మీ జీవితాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. మీరు మంచి పిల్లలుగా ఎదగవచ్చు, చెడ్డవాళ్ళుగా కూడా మారిపోవచ్చు. మీరు మంచి వాళ్ళు అవడం కోసం చాలా టైం పడుతుంది, చెడ్డవాళ్ళు అయిపోవడం కోసం ఎక్కువ సమయం పట్టదు. అర్థమైందా? మంచి పని చేస్తే మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం మీరు చాలా సంవత్సరాలు కష్టపడాల. అందుకని దానిని మీరు చిన్నతనం నుంచే, అంటే బాల్యదశ నుంచే మంచి అలవాట్లు నేర్చుకుంటే, మంచి పనులు చేస్తే ప్రజలందరిలో కూడా మంచివారుగా మీరు అభివృద్ధి చెందుతారు. ఎప్పుడైతే మీరు మంచివారుగా అభివృద్ధి చెందుతారో మిమ్మల్ని చూచినటువంటి ప్రతి వారు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అర్థమైందా? మనందరికీ పెద్దల ఆశీర్వాదాలు కూడా ఉండాలి. ఎవడేమైపోతే ఏమవుతాయి, ఎవడి ఆశీర్వాదం నాకు అక్కర్లేదు అని అనుకుంటే ఎంతమంది భక్తిపరులు కూడా మిమ్మల్ని శపించే పరిస్థితికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ శాపము మీ మీదకి వచ్చి తీరుతుంది. మర్చిపోకూడదు. అర్థమైందా? అందరి దయను సంపాదించుకోవాలి. దేవుడు అబ్రహామును గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అబ్రహాము, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళు ఉంటారా, ఉండరా? ఉంటారన్నమాట. అందుకని మరి అంతేకాకుండా యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. అర్థమైందా? అంటే మనుషుల దయ కూడా మీరు పొందాలి, మనుషుల యొక్క దీవెనను పొందాలి. ఎవడేమైతే ఆడెంత ఈడెంత ఎవడ అవసరత నాకు లేదు, మాకేమీ డోకా లేదా, మేము అద్భుతంగా అన్ని కలిగి ఉన్నాం, స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, మేము బ్రతకగలం అనేటువంటి దురాలోచనతో మీరు బ్రతకూడదు. అర్థమైందా? మనుషుల దయ మీరు సంపాదించుకోవాలి, దేవుని దయని సంపాదించుకోవాలి. అర్థమైందా లేదా? మనుషుల దయని సంపాదించుకోవాలి, దేవుని దయని సంపాదించుకోవాలి. ఇలా ఉండాలని అంటే మనుషుల చేత మీరు మంచివారు అనిపించుకోవాలి. మనుషుల చేత మంచివాళ్ళు అనిపించుకోవాలంటే మీ దగ్గర మంచి పనులు ఉండాలి. మంచి పనులు రావాలని చేయాలంటే మంచి అలవాట్లు ఉండాలి. మంచి అలవాట్లు ఉండాలంటే అవి నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? బాల్యదశ నుంచే నేర్చుకుంటూ రావాలి. అందుకనే మీకు సండే స్కూల్ అని హాలిడేస్లో మరలా మీకు ఏం పెట్టామో, వివిఎస్ అంటే సెలవు దినాల్లో మీ కొరకు మంచి విషయాలు నేర్పించేటువంటి ప్రయత్నం కూడా చేశాం. అర్థమైందా? ఎందుకనంటే అప్పటి నుంచే మీరు మంచి విషయాలు నేర్చుకుంటే చాలా గొప్ప అయిపోతారు అన్నమాట. ఇక యవన దశలో నుంచి మీరు ఇంకా గొప్పవాళ్ళు కాగలరు. ఓకేనా? యవనస్తుల కోసము దేవుడు చక్కగా వ్రాయించాడు. ఏం రాయించాడంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 13-14 వచనాలు చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. కింద లైన్ నుంచి, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఎన్నువాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులుడైన యోహాను చేత ఈ మాటలను రాయించాడు. యవనస్తులైనటువంటి మీరు ఎవరట? బలవంతులు అన్నాడు. ఏమన్నాడు? మీరు బలవంతులు. కాబట్టి దేన్ని బట్టి బలవంతుడు అన్నాడంటే, మీ యందు ఏమి నివసిస్తుందట? మీ యందు ఏముంటుంది?
దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది అన్నాడు. అంటే మీరు బలవంతులు అని అంటే మీరు లోక సంబంధమైన బలం కోసం మాట్లాడట్లేదు ఇక్కడ. ఈయన అర్థమైందా? లోక సంబంధమైనటువంటి బలము యవనస్తులంటే దేన్నైనా విసిరేయగలరు, దేన్నైనా చేయగలరు, దేన్నైనా కొట్టగలరు, దేన్నైనా సాధించగలరు, చదవగలరు, పని చేయగలరు, నేర్చుకోగలరు, పడిపోగలరు, లేవగలరు. అర్థమైందా? మీరు ఎన్నిసార్లు యాక్సిడెంట్లో కింద పడ్డా మళ్ళీ మీ అవయవాలు గట్టి కట్టుకుంటాయి. ఎందుకు కింద పడ్డారు? నడవలేక కాదు, అతిగా నడిచి. అర్థమైందా? బండ్లు నడపలేక కాదు, ఓవర్ స్పీడ్ నడిపి. అర్థమైందా లేదా? నేర్చుకునేటప్పుడు కింద పడ్డారు అనుకోండి, దెబ్బలు పెద్దగా తగలవు. మీరు బండి నేర్చుకున్న తర్వాత స్పీడ్గా పోయారనుకోండి, దెబ్బలు గట్టిగా తగులుతాయి. అవునా కదా? అంటే ఇది నడపరాకనా, అతిగా నడపడం వలన ఓవర్ యాక్షన్ అన్నమాట. కాబట్టి ఇలాంటి బలమును గూర్చి చెప్పట్లేదు దేవుడు అక్కడ. దేని గురించి చెప్పాడంటే, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది గనుక మీరు ఈ లోకాన్ని, లోకాధికారి అయిన దుష్టుణ్ణి మీరు జయించి ఉన్నారు అన్నాడు. చూడండి, మీరు లోకాన్ని జయించగలరు, దుష్టుణ్ణి కూడా జయించగలరు. రెండు ఒకటే. దుష్టుని జయించటం అన్నా లోకాన్ని జయించటం అన్నా ఒకటే. తెలుసా? ఇక్కడ ఏం చెప్పాడు? దేవుని వాక్యం మీద నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. దుష్టుని జయించటం అంటే 5:19 చూడండి. 5:19 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుమో. ఇప్పుడు ఏమన్నా లోకమంతా? ఇప్పుడు లోకాన్ని జయించడం అన్నా దుష్టుని జయించడం అన్నా ఒకటే. అర్థమైందా లేదా? మీరు దుష్టుని జయించాలి అంటే ఎవరిని జయించినట్టు? లోకాన్నంతటినీ జయించినట్టు. ఎందుకని? లోకమంతా కూడా ఎవరు ఎందున్నది? సరే, లోకంలో ఉన్నదంతా ఏమి? లోకము దుష్టుని ఎందున్నది. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటిని మనలో నుంచి, ఇవి మనలో ఉన్నవే, వీటిని అపవాది దురాశ జోడించి మనల్ని రెచ్చగొట్టి సకల విధాలుగా మన యవనేచ్ఛలను రెచ్చగొట్టి పాపము చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అలాగ ప్రేరేపించి పాపంలో పడేస్తుంది. అప్పుడు లోకములో మీరొకరైపోతారు. లోకాన్ని జయించాలంటే లోకం కన్నా గొప్పలా? లోకంలో మీరొకరా? లోకంలో మీరొకరా? లోకం కంటే గొప్పలా లోకాన్ని జయించేవాళ్ళు? లోకం కంటే గొప్పోడే లోకాన్ని జయించగలడు. అందుకని లోకమంతా ఆలోచన చేసినట్టు మీరు ఆలోచించకూడదు, లోకము నడిచినట్టుగా మీరు నడవకూడదు, లోకస్తులు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడకూడదు, లోకస్తులు ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు, లోకస్తులు ఉరికిలాడినట్టుగా మీరు ఉరకలాడకూడదు. అర్థమైందా లేదా? గుర్తుపెట్టుకోండి బాగా. అందుకని దేవుడు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి సందేశాన్ని ఇచ్చాడు, మనల్ని పొగిడాడు. కానీ మన దేశంలో మొన్న ఆ మధ్య సుప్రీంకోర్టు జడ్జి ఏం చేశాడో తెలిసి యవనస్తులందరినీ తిట్టాడా పొగిడాడా? పొగిడాడా తిట్టాడా? కాక్రోచ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందరు యవనస్తులందరూ వెళ్ళలేసారు తెలుసా? ప్రభుత్వం మీదకి, న్యాయస్థానం మీదకి, అందరి మీదకి వ్యతిరేక గళాన్ని విప్పి లక్షల మంది యవనస్తులు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఇలాగా మానవ జ్ఞానం ఎప్పుడు కూడా ప్రశ్నించబడుతూ ఉంటుంది. అర్థమైందా? లోకంలో మనిషి ఎంత గొప్పవాడైనా సరే, ఇందాక మీరు విన్నారే నోటి తోల అంటారే, నోటితో మనం మాట్లాడే ప్రతి పనికిమాలిన మాట ఎప్పుడైనా కానీ అందరి చేత విమర్శించబడుతుంది, ప్రశ్నించబడుతుంది, తీర్పులోకి కూడా వస్తుంది. ఓకేనా? కాబట్టి యవనస్తుల్ని లోకము ఏ దృష్టితో చూస్తుందో ఆ దృష్టిని బట్టి యవనస్తులకి ఒక కితాబు ఇస్తుంటుంది అప్పుడప్పుడు. మొన్న ఏమో వీళ్ళు కాక్రోచ్ లాంటి వాళ్ళు అని, ఇవి తినటానికే తిరుగుతుంటాయి. తెలుసా కాక్రోచ్ అంటే ఏంటి చెప్పండి? బొద్దింకలు, అంతేనా? ఈ బొద్దింకలు ఏం చేస్తాయి?
ఆహారం ఏడ దొరుకుతాయి అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఆహారం ఉన్నా లేకపోయినా చెత్త చెదారమైనా తినడానికి ఎక్కడ ఎంత మురికిలోనైనా ఉంటాయి, ప్రశాంతమైన ప్లేసుల్లో ఉండవు. ఇంకా అంతకుముందు ఇంకొంతమంది మాట్లాడారు, యవనస్తులకు బాధ్యత లేదు, అంటే రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళందరూ తింటున్నారు, తిరుగుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు అని ఈ విధంగా లేనిపోయినటువంటి మాటలు, అభాండాలు యవనస్తుల మీద వేశారు. కానీ అదే సందర్భంలో యవనస్తులకి అందరూ, రాజకీయ నాయకులు మొదలుకొని అందరూ కూడా భయపడతారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి, అంటే విద్యార్థులకి భయపడతారు. ఎందుకని? వీళ్ళందరూ ఒక్కటిగా ఉండగలరు. ఒక్కసారి ఒక్కడు లీడర్గా నిలబడి కేకేసాడంటే ఆటోమేటిక్గా ఆల్ స్టూడెంట్స్ గ్యాదర్ అయిపోయి ఏం చేస్తారు? తిరుగుబాటుకు కూడా సిద్ధపడగలరు వాళ్ళ యవనస్తులు. ఈ విధంగా లోకము, లోకస్తులు, నాయకులు, ఆ రకరకాల పెద్దలు అందరూ కూడా యవనస్తులు భయపడతారు. మంచోళ్ళని భయపడతారా? మంచోళ్ళని భయపడట్లేదు. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎటుంటాయో తెలియదు కనుక. కానీ వాస్తవానికి దేవుడైతే యవనస్తుల్ని పొగుడుతున్నాడా, తిడుతున్నాడా? పొగుడుతున్నాడు. మీరు బలవంతులనైనా అన్నాడు. మీరు ఎప్పుడు బలవంతులు? ఎంత బలవంతులు చెప్పండి? లోకములో ఉన్నవారందరికంటే బలవంతులు ఎవరు? దేవుని వాక్యము వచ్చిన వారు. ఎప్పుడు మీరు బలవంతులు అవుతారు? అండ్ లోకస్తులతో పాటు మీరు కూడా మీ యవనేచ్ఛల్ని రకరకాల పాపాలకు వాడేసుకున్నారు అనుకోండి, మీ అవయవాలని పాపాలకు అప్పగించేశారు అనుకోండి, అబద్ధాలు ఆడటానికి, బూతులు ఆడటానికి, తిరగడానికి, తినడానికి, లేజీగా ఉండటానికి, సోమరితనులుగా ఉండటానికి, వీటన్నిటికీ మీరు అలవాటు పడిపోతే మీరు కూడా లోకంలో ఓడిపోయిన వాళ్ళు అవుతారు. అవునా? ఓడిపోయిన వాళ్ళు అవుతారు. కానీ మీరు లోకాన్ని జయించగలిగేటువంటి బలవంతులు అని దేవుడు అన్నాడంటే, మీరు ఎందుకు బలవంతులు, ఎలా బలవంతులు, దేన్ని బట్టి బలవంతులు అంటే మీలో దేవుని వాక్యము ఉండాలి. ఇలాగా దేవుని వాక్యం ఇచ్చిన వారి కోసం దేవుడు చాలా గొప్పగా మాట్లాడతాడు. తెలుసా మీకే? యోహాను సువార్తలో 10వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూడండి. 10వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అందుకు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి. మీరు దైవములని నేను అంటినని యేసు ప్రభు వారు కూడా యవనస్తుడిగా ఉన్నాడు. అర్థమైందా? మన పాయింట్ ఏమిటంటే, దేవుడు ఆయా సందర్భాల్లో మనుషుల్ని ఎంతగా గొప్పగా పొగుడుతారో దానికోసం చెప్తున్నాను. యవనస్తులైనటువంటి మీరు లోకాన్నంతటినీ జయించగలిగినంత బలవంతులు అని దేన్ని బట్టి అన్నాడంటే, మీ యందు దేవుని వాక్యం ఉన్నప్పుడు మీరేమవుతారు? బలవంతులు అవుతారు. వాక్యం మీ యందు లేకపోతే ఏమవుతారు? బలహీనులు అవుతారు, ఓడిపోతారు. లోకములో మీరు ఒకళ్ళు అయిపోతారు. ఇప్పుడు యేసుప్రభు వారు మరలా దేవుని వాక్యం వచ్చిన వారిని ఏమంటాడో చూడండి. యేసుప్రభు వారు నేను దేవుని కుమారుడిని అని చెబితే, మనమందరం దేవుని కుమారులు అని చెబితే, నువ్వు మనుషుడు ఏంటి దేవుడు అని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి రాళ్ళు ఎత్తారనమాట. రాళ్ళు ఎత్తితే ఇప్పుడు యేసుప్రభు వారు ఒక లేఖనం ఎత్తి 82వ కీర్తన 6వ వచనంలో ఉన్నదాన్ని ఎత్తి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుని అని చెప్పినందుకు ఈ లోకానికి పంపినటువంటి నన్ను దేవదూషణ చేస్తున్నావు అని చెప్పేసి రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారా అని అన్నాడు. రైట్. పాయింట్ ఏమిటంటే, ఇక్కడ దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారెవరట? దైవములు, అంటే దేవుని కుమారులు అని. దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళందరూ ఎవరంటున్నాడు? దేవుని కుమారులు. దాన్ని మరో భాషలో దైవములు అన్నాడు. అందరూ కాదు. ఎవరు? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో
వారు దైవములు. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దేవుని కుమారులు. దేవుని వాక్యము ఎవరి యందు ఉంటుందో వాళ్ళు బలవంతులు అన్నాడు. అర్థమైందా? ఎంత గొప్ప మాట చూడండి. అందుకనే మీరు దేవుని పిల్లలు, మీరు చాలా గొప్పవారు. అందుకనే మనుషులను గురించి దేవుడు ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. మీకు దేవుని వాక్యం వస్తే మీరు గొప్పవారు. కానీ లోకానికి ఆ విషయం అంత తెలియదు. అర్థమైందా లేదా? లోకానికి ఆ విషయం తెలియదు. మనుషులను గురించి దేవుని వాక్యమును పొందినటువంటి జనము లోకంలో ఉన్నోళ్ళ కంటే గొప్పోళ్ళు. గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. దేవుని వాక్యం వచ్చిన వారు, అందుకని మీరు దేవుని వాక్యం నేర్చుకుంటే మీకు వాక్యం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఊరికే వస్తుందా? వాక్యం వచ్చునా నీకు? 66 పుస్తకాలు వచ్చా నీకు అని అడిగితే వచ్చారా? రావు? వస్తాయా? రావా? వస్తాయా? అట్లాగా బైబిల్లో ఉన్నదంతా నీకు వస్తే నువ్వు బలవంతుడు అవుతావు. దేవుని వాక్యం లేకపోతేనే మీరు చెడిపోతారు, మర్చిపోకండి. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి మీకంటే గొప్ప జనము ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు కలిగిన ప్రజలు లోకంలో ఉన్నోళ్ళ కంటే గొప్పవాళ్ళు. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీకు లోకములో ఉన్నటువంటి యవనస్తులు గూర్చి మనం ఆలోచించట్లేదు. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి యవనులైన మీరు బలవంతులు, దేవుని పిల్లలు, లోకాన్ని జయించగలిగినంత వీరులు, శూరులు మీరే. మీరు బలహీనలు అనుకోమాకండి. ఇది మా చేత కాదనుకోకండి. ప్రార్థన చేయడానికి పోతే ప్రార్థన రాదని మీరు వెనకబడిపోయారు అనుకోండి, అలాగే వెనకబడు. పాట పాడమని చెప్పామనుకోండి, పాట నాకు రాదను వెనక్కి వెళ్ళారు అనుకోండి, అలాగే వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏమన్నాడు మిమ్మల్ని? మీరు బలవంతులనైనా అన్నాడు, మీరు దేనైనా చేయగలరు అన్నాడు. అర్థమైందా? అలాగే మీరు ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇట్లా దేవుని వాక్యం మీకు వస్తే మీరు బలవంతులు. ఎంత బలవంతులు? లోకాన్ని అంత జయించగలను. మీకు ఎంత తెలుసు లోకంలో రాజులందరినీ గూర్చి? ఒక దేశాన్ని జయించిన వాడిని గూర్చి తెలుసు మీకు. లోకాన్ని అంతటినీ జయించిన వాళ్ళు తెలుసా? ఒక దేశపు రాజు మరొక దేశం మీద దాడి చేసి వారిని జయించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కానీ లోకాన్నే జయించినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారు, బలవంతులు ఎవరైనా ఉన్నారంటే మీరు దేవుని పిల్లలు, మీరే బలవంతులు. మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరు బలవంతులు? దేవుని వాక్యము వచ్చిన యవనస్తులు బలవంతులు. కాబట్టి మీకు ఏమవ్వాలి? ఇప్పుడు ఏం కావాలి? మీకు వాక్యం కావాలి. అందుకని రోజు వాక్యాన్ని చదవాలి. ఓకేనా? అంతేకాకుండా కీర్తనల గ్రంథంలోని 119వ కీర్తనలో 9వ వచనాన్ని చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. చూడండి, ఇప్పుడు యవనస్తులు దేని చేత పవిత్రులు అవుతారు? సరే, మీకు సింపుల్గా ఒక మాట అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను, అందరు చెప్పండి. యవనస్తులందరూ పవిత్రులా అపవిత్రులా? మీరు సరిగ్గా చెప్పాలి ఆలోచించి. యవనస్తులందరూ మంచి ఆలోచనలు చేస్తారా, చెడ్డ ఆలోచనలు చేస్తారా? మామూలుగా ఎవరిని గూర్చి వాళ్ళు చెప్పండి. ఎవరిని గూర్చి వాళ్ళకి తెలుసు కదా? ఎవరిని గూర్చి వాళ్ళకి తెలుసా తెలీదా? ఎవరి రహస్యాలు వారికి తెలుసు. ప్రైవసీని మెయింటైన్ చేయటం ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది, తెలుసా? ఒకవేళ మీరు మీ ప్రైవసీని మెయింటైన్ చేయలేదనుకోండి, మీ రహస్యాలను గోప్యంగా ఉంచలేదనుకోండి, లేనిపోయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చెప్పేశారు అనుకోండి, మీ స్నేహితులు ఏం చేస్తారు? ఏదో ఒక సమయాన్ని, అవకాశాన్ని చూసి మిమ్మల్ని దెబ్బ కొడతారు. అలాగ చాలామంది కూడా బ్లాక్మెయిల్కి లోనై చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, తెలుసా? లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ లోక సంబంధమైనటువంటి దానికోసం కాదు. అయితే ఎవరిది వారికి తెలుసు. మీరు పవిత్రులు అపవిత్రులో ఫోన్లు చూస్తారు, ఫ్రెండ్స్తో తిరుగుతారు, రకరకాల మాటలు మాట్లాడుకుంటారు, రకరకాల ఆలోచనలు చేస్తుంటారు,
రకరకాల అంటే ఇంక లోకంలో ఏముందో అదంతా మ్యాక్సిమం మీకు అంటున్నట్టుగా ఉంటుంది. అందుకని మీరు చేసేటువంటి స్నేహము మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో వారి ద్వారా మీకు కూడా కొంత కలంకము మాలిన్యము అంటే అవకాశం ఉందా లేదా? సహజంగానే యవనస్తులు కొన్ని విషయాల్లో తప్పు మార్గంలో నడుస్తూ అపవిత్రులైపోతూ ఉంటారు. నిజమా అబద్ధమా? యవనస్తులు అందరూ చెప్పాలా, నిజమా అబద్ధమా? మీరు ఆయా సందర్భాల్లో మార్గం తప్పుతున్నారా లేదా? తప్పుతున్నారు కదా. కాబట్టి మనం అపవిత్రులం. మన క్రియల్లో, మన ఆలోచనల్లో, మన యొక్క పనుల్లో అనేకసార్లు మనము తప్పు మార్గంలో వెళ్తుంటాం. అందువలన ఆయన ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధపరచబడేటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే అదేంటి? దేనివల్ల శుద్ధి చేయబడతారు మీరు? దేవుని వాక్యమును ప్రతిదినము చదువుతూ దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేత. అంటే మీకు వాక్యం వస్తే మీరు ఏమవుతారనమాట? పవిత్రులైపోతారు. వాక్యం వస్తే మీరేమవుతారు? పవిత్రులైపోతారు. గుర్తుంచుకోండి. మరలా అడుగుతున్నాను, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలని ఇష్టం కలిగి ఉన్నారా, లేక అపవిత్రులుగా బ్రతకాలని ఇష్టం కలిగి ఉన్నారా? చిన్న పరీక్ష పెడతాను మరి మీ అందరికీ. పరిశుద్ధులుగా బ్రతకాలనుకునే వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. పరిశుద్ధులుగానే బ్రతకాలనుకునే వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతకాలను, నిజమా? సరే, అపవిత్రులుగా బ్రతకాలనుకున్న చేతులెత్తండి. అపవిత్రులుగా బ్రతకాలనుకుంది జూడి. వినాలి సరిగ్గా. మీరు ఏమాత్రం దృష్టి, అందుకని ఇట్లాంటి విషయాలు అడ్డంగా బుక్ అయిపోతారు మీరు. ఓకేనా? మర్చిపోయి చేయి అలాగే ఎత్తి పట్టుకుందామే. వినలేదు సరిగ్గా రెండోసారి. ఓకేనా? రైట్, గుర్తుంచుకున్న ఆయన అందరికీ ఇష్టమే పరిశుద్ధంగా బ్రతకాలని, అంతేనా? ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలో ఎవ్వరూ కూడా చెయ్యెత్తలా అపవిత్రులుగా బ్రతకాలంటే. అందరూ పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా బ్రతకగలరు పరిశుద్ధంగా? రోజు 3 సార్లు స్నానం చేస్తే పరిశుద్ధులైపోతారా? లేకపోతే రోజుకి 3 సార్లు మంచి ఆహారం తింటే శుద్ధులైపోతారా? మంచి బట్టలు ధరిస్తే పరిశుద్ధులైపోతారా? మంచి కాస్మెటిక్స్ రాస్తే శుద్ధులైపోతారా? దేని బట్టి శుద్ధులవుతారు? నందు నువ్వు తిరుగు పో, నీకు చేత కాకపోతే కుర్చీలో కూర్చోపో. దేని బట్టి శుద్ధులు అవుతారు చెప్పు? స్నానం చేస్తేనా? దేని బట్టి పరిశుద్ధులు అవుతారు? ఎస్, వెరీ గుడ్. దేవుని వాక్యము వలన మీరేమవుతారు? పరిశుద్ధులు అవుతారు. అంటే ఇప్పుడు మీకేం రావాలి చెప్పండి? వాక్యం రావాలి. మీరు దేవుని కుమారులై దైవములుగా మారాలని అంటే, దైవములు అనిపించుకోవాలంటే మీకేం రావాలి? మీరు లోకాన్ని జయించాలంటే, దుష్టుని జయించాలని అంటే మీరేమై ఉండాలి? బలవంతులై ఉండాలి. సో బలవంతులై ఉండాలి. మీకేం ఉండాలి? ఏం రావాలి మీకు? చూసారా, దేవుడు మనల్ని పొగడటంలో కూడా మనల్ని అద్భుతంగా ప్రోత్సహిస్తున్నాడు. దేనికోసం అంటే, మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగిన, దేవుని రూపంలో చేయబడ్డ దేవుని పిల్లలు. అర్థమవుతుందా మీకు? భరత్, అర్థమవుతుందా? మీరు బలవంతులు భౌతికంగా కాదు. భౌతికంగా మీరు ఎలా ఉన్నా మీ ఆరోగ్యానికి మంచిదే, కానీ భౌతికంగా కాదు, ఆత్మీయంగా మీరు బలవంతులు అవ్వాలంటే మీకు ఖచ్చితంగా దేవుని వాక్యం ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీరు అన్ని విషయాలను కలిగినటువంటి వారు, ఎరిగిన వారు, తెలుసుకున్నటువంటి వారుగా బ్రతుకుతుంటారు. కానీ వాస్తవానికి మీకు అన్నీ తెలియవు. అర్థమైందా లేదా? చదువు లేని తల్లిదండ్రులను చూస్తే పిల్లలకి చాలా లోకువ. కానీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో మిమ్మల్ని చదివించడానికి నానా గడ్డి తిని కడుపు మార్చుకొని మిమ్మల్ని చదివిస్తే ఈరోజు 4 అక్షరాలు రాగానే ఏం చేస్తారు? మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి అమ్మలు చెప్పేటువంటి పనులు, నాన్నలు చెప్పేటువంటి పనులన్నింటిని కోసం మీరు ఎలా మారుతుంటారు? ఎలా మాట్లాడతారు? నీకేం తెలియదులేమ్మా అంటుంటారు. అంతే. నిజంగానే తెలియదు అమ్మకి. మీకు వయసు ఎక్కువ, అమ్మ నాన్నలకు వయసు ఎక్కువ.
అది మీరు గుర్తుపెట్టుకోవాలా. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు అనే మాట మాట్లాడొచ్చినా మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. మీ తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా మీరు వేసే ప్రతి అడుగు, మీరు సాధించే ప్రతి విజయానికి వెనకాతలు ఉండి మీ బలం ఎవరో తెలుసా? మీ టీచర్లు కాదు, వాళ్ళ థర్డ్ ప్లేస్ వాళ్ళది, కానీ వాస్తవానికి మీ తల్లిదండ్రులే. అర్థమైందా లేదా? కాబట్టి ఒక యవనస్తుడట గొప్పగా ఎంతో తల్లి ఉపవాసం ఉండి, వాళ్ళ తండ్రి గారు చనిపోతూ ఉపవాసం ఉండి నానా కష్టాలు పడి ఒక కొడుకుని గొప్పగా చదివించిందట. గొప్పగా చదివించేసిన తర్వాత ఆ కుమారునికి మరి గొప్పగా పెద్ద అధికారుల మధ్య ఒక పెద్ద పట్టా పుచ్చుకునేటువంటి గొప్ప బహుమానాన్ని పుచ్చుకునేటువంటి అవకాశం వచ్చిందట. గొప్ప వేదిక. అలాంటి వేదికకి తమ తల్లిని కుమారుడు పిలిచాడటమ్మా, వెళ్దాం రండమ్మా అని. మరి అంత పెద్ద వేదిక మీదకి అమ్మని తీసుకెళ్ళాలంటే అమ్మకి ఎలాంటి చీరలు ఉండాలి కదా? ఆ స్థాయికి తగ్గట్టుగా చీర ఉండాలని అమ్మ కోసం గొప్ప శారీ తీసుకొచ్చాడట. తీసుకొచ్చేసమ్మా మనం వెళ్దామమ్మా, ఎందుకంటే ఇక్కడ పిల్లలు చదువుకుంటే పట్టాలు ఇవ్వడానికి ఎవరు తల్లిదండ్రులు కూడా సరిగ్గా పిలవరు. కానీ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఏం చేస్తారంటే, ఆ పిల్లలు యూనివర్సిటీలో చదివారంటే తల్లిదండ్రులను ఇద్దరిని పిలిచి ఆ ఫ్యామిలీని గౌరవిస్తారు పట్టా ఇచ్చేటప్పుడు. అలా గౌరవిస్తారు. కాబట్టి కుమారుడు తల్లి కోసం గొప్ప చీర కొనుక్కొచ్చేసి తీసుకొచ్చి అమ్మకిస్తే, రే ఇంత ఖరీదని నేను ఎప్పుడూ కట్టలేదు నాయన, వద్దురా నేను దీన్ని కట్టలేను అని చెప్పేసి పక్కన పెట్టేసి నార్మల్ శారీతోనే మొత్తానికి వచ్చింది, ఎక్కడో కూర్చుంది. కుమారుడిని పిలిచారు, గొప్ప బహుమానం ఇచ్చారు. ఈ బహుమానాన్ని తీసుకొని పోయి నేరుగా అందరి ముందు ఆ కొడుకు తీసుకొని పోయి తమ తల్లి చేతులు పెట్టాడమ్మా, ఈ బహుమానం నాది కాదు, ఇది నీది, నువ్వు లేకపోతే నాకు ఈ బహుమానమే లేదు, ఇంత గౌరవం నాకు దక్కింది నీ వల్లనే అమ్మా అని చెప్పేసి అందరి ముందు తల్లిని దగ్గరకు తెచ్చుకొని ఇది మా అమ్మ బహుమానం అని చెప్పేసి చూపించాడు. ఇప్పుడు శారీ కాదు ఇక్కడ. అర్థమైందా మీకు? అంటే ప్రతి కుమారుడు కూడా అలాగా తల్లులను తండ్రులను గౌరవించేటట్టుగా ఉండాలి. అందుకని మీరు ఏ స్థితికి వెళ్ళినా కూడా అమ్మ నాన్నలకి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు. తెలుసు అని మీరు ఒకవేళ లోక సంబంధమైన విద్య మీరు చదువుకున్న పుస్తకాలలో మీకు ఎక్కువ సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు పోషించడానికి, తల్లిదండ్రులని నిందించడానికి పనికిరాదు, తల్లిదండ్రులు క్వశ్చన్ చేయడానికి పనికిరాదు. అది మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించడానికి పనికి వస్తుంది. అంతేగాని ఇది మీ అమ్మ నాన్నలను నిందించడానికి పనికి వచ్చేటువంటి సర్టిఫికెట్లు, పట్టాలు కావు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు నిందించకూడదు. ఓకే, ఇది మీరు మీ మనసులో ఉంచుకోవాలి. రైట్. ఆ తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీకు పరిశుద్ధ జీవితం మీ మనసునందు ఉంచుకోవాల్సింది నంబర్ 1 ఏమిటంటే, మీ హృదయాలలో మీ మనసులో ఏముంచుకోవాలయ్యా? ఫస్ట్ మొన్న నేను పెట్టాను కదా ఇక్కడ. ఓకే నాయన, రైట్. మీ మనసును అందించవలసింది ఏమిటి? ఫస్ట్ దేవుని వాక్యం. సో దేవుని వాక్యం మీ అందుంటే, మీకు వస్తే మీరేమవుతారో చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పా? బలవంతులు అవుతారు మీరు. నెక్స్ట్ దైవములు అనబడతారు. మూడు ఏం చెప్పాను? పరిశుద్ధులు అవుతారు. ఏమవుతారు? ఇది దేవుని వాక్యం మీ మనసునందు ఉంచుకోవలసింది. మీ మనసులో దేవుని వాక్యము ఉంటే మీరు పరిశుద్ధులవుతారు, బలవంతులవుతారు, దైవములు అనబడతారు. ఎవరి చేత? దేవుని చేతనే పొగడబడతారు మీరు.
అర్థమైందా? గుర్తుంచుకోండి. రైట్. ఇప్పుడు రెండవదిగా, మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు అనేక సార్లు మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకటానికి ఎంత వాక్యం చెప్పినా కూడా ధైర్యం చేస్తారు. అయితే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒకసారి ప్రసంగి గ్రంథాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఒక జ్ఞాని, ఆయన మంచి జ్ఞానవంతుడు, ఆయన పేరు సొలొమోను. ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడంటే, యవన దశ నుంచి మొదలుపెట్టాడు, అలాగ వెనక్కి తీసుకొని వెళ్ళి బాల్యదశకి తీసుకెళ్ళాడు. బాల్యదశ నుంచి మరలా వృద్ధాప్యానికి తీసుకొని వెళ్ళాడు. అంత జ్ఞానాన్ని వివరించాడు ఆయన. అయితే డైరెక్ట్గా మనము యవనస్తుల గురించి ఆలోచిస్తున్నాము కనుక యవనస్తుల కోసం ఆయన ఏం చెప్పాడో చదువుదాం. 9లో, యవనుల నీ యవన కాలమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. బాగుందా? బాగాలేదు ఈ మాట? బాగుందా? ఇష్టమా? యవన బిడ్డలందరికీ ఈ మాటలు ఇష్టమా కష్టమా చెప్పండిరా. ఎంత బాగుంది? యవనుడా నీ యవనమందు దేని సంతోషం చెప్పండి. నీకు మీరు పేపర్ రాసిమంటే రాసిస్తారా? నువ్వు దేంట్లో సంతోషపడతావు యవనస్తుడుగా? ఏది నీకు ఇష్టం? ఏది నీకు కష్టం? ఏది నీకు సంతోషం? ఏది నీకు దుఃఖం? దీని గురించి మీరు పర్సనల్గా పరీక్షించుకొని తెలుస్తుంది మీకు. ఓకేనా? యవనుడు చూడండి మరలా, యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయంను సంతుష్టిగా ఉండనిమ్ము. అంటే లోటు లేకుండా చూసుకొని హృదయాన్ని. సంతుష్టి అంటే సంతృప్తి. నీ హృదయాన్ని సంతృప్తిగా ఉండనిమ్ము. తర్వాత మూడవది, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. వావ్, బలిచ్చాడు కదా! ఎంత మంచి స్వేచ్ఛ! నీ కోరిక. యవనస్తుల కోరికలు ఉంటాయి ఉండవా? ఉంటాయి కదా. చాలా ఉంటాయా? కొన్ని ఉంటాయా? చాలా ఉంటాయి. ఒక్కొక్కడికో రకమైన కోరిక కాదు, ఒక్కడిలోని అన్ని కోరికలు కూడా ఉంటాయి. అవునా? అన్ని కోరికలు ఇవన్నీ కూడా పుట్టడానికి ఇంకొకటి నీకు పెద్ద ప్రధానమైనటువంటి అవయవం ఏది చెప్పండి? కళ్ళు. అవునా? దేహానికి అంతటికి దీపం కన్ను. నీ కళ్ళు ఆశించిన ప్రతి చోటికి నీ దేహం వెళ్ళాలనుకుంటావు. నీ కళ్ళు చూసిన ప్రతి దానిని నాకు కావాలనుకుంటావు. నీ కళ్ళు చూసిన ప్రతిదీ నా దేహం అనుభవించాలి, నా శరీరం అనుభవించాలని కోరుకుంటావు. అర్థమైందా లేదా? కాబట్టి ఈ విషయాలన్నిటినీ ఇంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాడంటే ఈయన. ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఇలా బ్రతకొద్దు, అలా బ్రతకొద్దు, అలాగొద్దు, ఇలాగొద్దు అని ఎంత బలవంతంగా చెప్పినా కూడా, ఎంత కట్టడిలో మిమ్మల్ని పెంచినా కూడా మీరు ఎక్కడో ఒక చోట తప్పుడు అడుగులు వేస్తూనే ఉంటారు. అర్థమైందా లేదా? ఎక్కడో చోట తప్పుడు అడుగులు వేస్తూనే ఉంటారు. మర్చిపోద్దండి. వేస్తారా? ఏరా? మాటల్లో, ఫ్రెండ్స్తో, క్రియల్లో, ఆలోచనలు, చూపుల్లో, రోడ్డు మీద పోతున్నటువంటి అబ్బాయిలను చూసి అమ్మాయిలు, అమ్మాయిలను చూసి అబ్బాయిలు, ఇలాగ ప్రతి వారిని గురించి రకరకాలుగా మీ హృదయాల్లో రకరకాల ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. కనుక మీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. నీ ఇష్టానుసారంగా బ్రతుకు. చూడండి ఎంత చక్కగా చెప్పేశాడు ఆయన. ప్రవర్తించు అని చెప్పేశాడు. చూడండి, ప్రవర్తించు అంటే నడుచుకో, నువ్వేం చేయాలనుకుంటే చేసేసి అంటున్నాడు ఆయన. నేను సొలొమోను. చేయొచ్చునా చేయకూడదా చెప్పండి? చేయొచ్చునా చేయకూడదా? మరి అంత బాగుంది బైబిల్లో, బాగా చక్కగా. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. నీ ఇష్టానుసారంగా బ్రతికేసేయి అని చెప్తున్నాడు. బ్రతికొచ్చినా బ్రతకూడదా అంటున్నా.
ఒక ఆయన ఇలాగే పొద్దున్నే చర్చికి వెళ్తాడట, టెంపుల్కి. సంఘం కాదు, చర్చి అనకూడదు దాన్ని, ఏమనాలి? టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ అలాగే కదా చేస్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడే భక్తి, టెంపుల్ దాటేస్తే అన్ని రకాల పాపాలు కొనసాగుతుంటాయి. చూడటానికి ఏమో మహాభక్తి. టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరిలో నీతి నియమాలను చూడడానికి బతుకుతాడా? ఏ టెంపుల్ అన్నా కానీ, హైందవ టెంపుల్ అని కాదు, ముస్లిమ్స్ టెంపుల్ అని కాదు, లేక క్రైస్తవ టెంపుల్ అని కాదు. టెంపుల్ అనగానే ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారు? టెంపుల్ అంటే దేవాలయము. అక్కడికి వెళ్ళి తర్వాత వచ్చి మళ్ళీ రకరకాల మునిగిపోతారు. అలాగే ఒక ఆయన ఉన్నాడు, ఏం చేశాడంటే గొప్పగా బాగా అంటే బాగా సంపాదించుకున్నాడు. పొద్దున్నే కల్వరి టెంపుల్కి పోతాడు, 6 గంటల షిఫ్ట్కి, ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళిపోతాడు. ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు లేలా తెలుసా? 6 గంటలకి అక్కడ ఉండాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? 5కి ఇక్కడ నుంచి బయలుదేరాలా? 5కి బయలుదేరాలంటే ఎప్పుడు రెడీ అవ్వాలి? ఎప్పుడు లేచి రెడీ అవ్వాలి కదా? అంత భక్తి అన్నమాట. మళ్ళీ సాయంత్రం 6 అవగానే ఇట్లా టేబుల్ మీద మొత్తం అన్నీ ఉంటాయి. నేనైతే ఇక్కడ రిఫిల్ పెట్టాను కానీ, స్కెచ్ పెన్ పెట్టాను కానీ, ఆయన అయితే మొత్తం బాటిల్ పెట్టుకుంటాడు, బిర్యానీ పెట్టుకుంటాడు మంచిగా. ఎవడైనా క్రైస్తవుడు పోయి, ఏం సార్ ఇదంతా బాగా చర్చికి వెళ్తారు కదా మీరు అని అంటే, అరే నీకేమైనా బుద్ధి ఉందా లేదా? బైబిల్లో ఏముంది? తినుము, త్రాగుము, సుఖించు ఉందా లేదా బైబిల్లో? ఇప్పుడు ఈ మాటలు పట్టుకొని కూడా మీరు ఎట్టగా చెప్పేయగలరు? ఎంత బాగుంది చూసారా? ఎలాగుంది? నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. ఎంత స్టేట్మెంట్ స్ట్రైట్గా ఉంది. అసలు మీరు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. కానీ మీరు ఎంత కట్టడి చేసినా, కంట్రోల్ చేసినా ఒకవేళ తొలగిపోతారేమో నాయన. అయితే ఒకటి మీ మనసులో పెట్టుకోండిరా అన్నాడు ఆయన. ఏం పెట్టుకోలేట? అయితే వీటన్నిటిని బట్టి నీవు కోరిక చొప్పునే బ్రతుకుతావో, నీ యవన హృదయాన్ని సంతుష్టిగా ఉంచుకోవడానికి బ్రతుకుతావో, నీ దృష్టికి ఇష్టం చొప్పున ప్రవర్తించి సమస్తాన్ని అనుభవిస్తావో నీ ఇష్టం, నీ ఇష్టానికి అడ్డు కాదు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి నాయనా? దేవుడు నిన్నేం చేస్తాడు? అర్థమైందా? నువ్వు చేసిన క్రియలన్నిటినీ తీర్పులోనికి తెచ్చును అని ఎడబెట్టుకోవాలి. దీన్ని నీ మనసులో పెట్టుకో. ఇంకొకటి కూడా నీకు తెలియాలా. ఆ కింద ఇంకో మాట చెప్పాడు, మర్చిపోకు, లేత వయస్సు నడిప్రాయం అంటే అంతే. ఇంకా యవన దశ నుంచి మొదలవుతుంది 45 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు. ఓకేనా? నడిప్రాయం ఏమైపోతున్నాయన్నా? అప్పుడప్పుడు మా నాన్నోళ్ళు కూడా అంటుంటారు, ఏం రా వాడు అట్లా తిరుగుతున్నాడు, ఇటు చేస్తున్నాడు, అటు చేస్తున్నాడు అని. అంటే ఎంతకాలం ఉన్నాయన్నా? కొద్ది కాలమే అంటారు. మీరు ఎంత ఎగిరిపడ్డా కూడా అర్థమైందా? ఎంతకాలం? పెళ్ళి అయిన తర్వాత మీ యవన చేష్టలన్నింటినీ పెళ్ళి అయిన తర్వాత సగం పోతాయి. ఎందుకంటే భార్య భర్త ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకుంటూ, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, ఇద్దరి బాధ్యతలు కలిగి, కుటుంబ బాధ్యతలను కలిగి బ్రతకటంలో మీ యవన ఏచలన్నిటినీ, ఇష్టానుసారంగా తిరగడాలన్నిటినీ కొంత తగ్గించుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెద్ద చేసి వాళ్ళు చదివించే దానికోసం వెళ్ళేసరికి ఇంకా కొన్ని పనికిమాలిన ఖర్చులు, పనికిమాలిన వేషాలు, పనికిమాలిన అన్నీ తగ్గిపోతాయి. పోవా? ఆ తర్వాత పిల్లల్ని పెద్దలు చేసేసరికి నీకు నేను చూస్తుండగా 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. అన్ని కోరికలు సన్నగిల్లి దేహం అంతా క్షీణించి వృద్ధాప్యానికి వచ్చి ముడతలు పడిపోయి వెంట్రుకలు తెల్లబడిపోయి ఇంకంతా అయిపోతుంది. ఇప్పుడు అంతా ఏ వచ్చింది కదా, మీ మొఖాలను ఒకసారి
దాంట్లో పెట్టేసి మీ ఫోటో పెట్టేసి 40 ఏళ్ళకి ఎలా అయిపోతుంది నా ముఖం, 50 ఏళ్ళకి ఎలా అవుతుంది, 60 ఏళ్ళకి ఎలా అవుతుంది ఒక్కసారి దాంట్లో పెట్టి చూసారనుకోండి ఏజ్ వైజ్గా సూపర్ అనమాట, మీకు తెలిసిపోతాయి. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఈజీగా తెలిసిపోద్ది. ఆ దినాలు ఏ లేదు కాబట్టి ఏం చెప్పాడంటే, అరే నడి వయసు నడిప్రాయం అంతా గతించి, లేత వయసు నడిప్రాయం అంతా గతించిపోయేదిరా నాయన అన్నాడు. అంతే. ఇప్పుడు మీరు ఎంత ఎగరలాడతారో, ఎంత చెప్పినా కూడా వినరు కదా. కానీ కొంతకాలానికి అవన్నీ ఏమి మీ దగ్గర ఉండవు. మీ బలం మీద ఆధారపడకండి. దేవుడు చెప్పాడు, చదువుతారా మాట ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనములలో రాయబడింది, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అయినా యవనస్తులు తప్పక తొట్టిల్లుదంటే అది పాపంలో పడిపోతారనే ఉద్దేశం కాదు. అక్కడ ఏం చెప్తున్నాడంటే యవనస్తులు సహజంగానే దేని మీద ఆధారపడతారు? తమ సొంత బలం మీద ఆధారపడతారు. అర్థమైందా? బాలురు ఏ విధంగా సొమ్మసిల్లిపోతుంటారో యవనస్తులు కూడా ఏం చేస్తుంటారు? సొంత బలమును ఆధారం చేసుకొని నన్నెవడేమనగలడు, నేను ఎవరినైనా కొట్టగలను, తిట్టగలను, ఎవరైనా పడేయగలను, ఒక దెబ్బ కొడితే అవతలోడు లేవడు, ఇట్లాంటి బూత్ మాటలని పనికిరాని మాటలని మాట్లాడుతుంటారు. దేన్ని నమ్ముకొని? అదే ఒక 60 ఏళ్ళ ముసలోడు, రే కొడితివంటే కొన్ని కొట్టాను అనుకో దెబ్బకు చచ్చిపోతాం అంటాడా? ఏ ముసలోడు అని అన్నప్పుడు మీరు విన్నారా? ఒక్క దెబ్బకు చచ్చిపోతావురా అని. అప్పుడు అలా మాటలు మాట్లాడుతున్న వాళ్ళని చూస్తుంటాను, ఎగురు ఎంతకాలం ఎగురుతావు? ఈ మాట ఒక 10 ఏళ్ళ తర్వాత మాట్లాడగలవా అని అనుకుంటానండి మనసులో. తెలుసండి, ఎందుకని ఎంత పెద్ద బలవంతుడైన యవనస్తుడైనా సరే వాడి బలమును ఆధారం చేసుకొని ఎంత పొంగిపోయినా సరే వాడు ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? తొట్టిల్లక తప్పడు. మ్యాచ్ ఆడేవాళ్ళ కుర్రల్లా యవనస్తులా ముసలుల్లా అన్నిసార్లు గెలవరు. అర్థమైందా? అన్నిసార్లు గెలుస్తారా? ఆట ఆడిన ప్రతిసారి గెలుస్తారా? గెలవరు కదా. అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటారు. అదే తొట్టిల్లటం అంటే. బలవంతుడు అవ్వచ్చు, కానీ బలహీనం ఒక తప్పదు. నీ బలాన్ని ఆధారం చేసుకొని ఏదైనా చేయగలనుకోవచ్చు, కానీ తొట్టిల్లుతావు. దానికోసం చెప్తున్నాడు ఆయన, తప్పక తొట్టిల్లుదురు అని. అంటే పాపంలో పడిపోతారని కదా. పాపంలో పడని యవనస్తులు కూడా ఉన్నారు కదా బైబిల్లో. యోసేపు లాంటి బుద్ధిమంతులు లేరా? శద్రక మేషక అబేద్నెగో దానియేలు లాంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. వాళ్ళందరూ యవనస్తులుగానే చూడాలి మీరు. గొప్ప యవనస్తులు వాళ్ళు, దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళు, గొప్ప ఆజ్ఞలు హృదయం అందించుకొని బ్రతికిన వారు, దేవుని ఆజ్ఞలను హృదయం అందించుకొని పవిత్రంగా బతికినటువంటి యవనస్తులు వాళ్ళు. ఓకే, రైట్. కనుక తప్పకుండా తొట్టిల్లుతారు. యవనస్తులైనా సరే ఖచ్చితంగా తొట్టిల్లే అవకాశం ఉంది. కానీ ఎవరు నూతన బలం పొందగలరు అంటే దేవుని కొరకు ఎదురు చూచేవారు, దేవుని మీద ఆధారపడేవారు. మీరు బలవంతులుగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మీ లేత వయసు నడిప్రాయం కూడా గతించిపోతారు. మీ మనసులో నుంచి తుడిచిపెట్టనివ్వకండి. మీరు ఇప్పుడున్న ఈ వయసు కొద్ది కాలం ఉంటుంది, దీని తర్వాత ఇది కూడా గతించిపోద్ది. ఆ తర్వాత వయసు అది కూడా కొద్ది కాలం ఉంటుంది. ఆ బలము, ఆలోచన, జ్ఞాపక శక్తి అది కూడా తర్వాత గతించిపోతుంది. అర్థమైంది కదా? బోర్ కొడుతుందా? ఎంతమంది బోర్ కొడుతున్నా చేతులు ఎత్తండి ఒకసారి. యథార్థంగా ఎత్తండిలే, పర్వాలేదు, వదిలేస్తాను. భోజనానికి వెళ్దాం. వాళ్ళు రాలేదు, సిగ్నల్ ఇవ్వలేదు నాకు. ఓకేనా? రైట్. సగం మోసుకెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. ఇక 5 నిమిషాల్లో వస్తారు, ముగించేద్దాం. రైట్ నాయనా, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు చేసే ప్రతి పనిని మీ హృదయం, మీ జీవితాన్ని గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. దేవుడైతే వదిలిపెట్టడు. మిమ్మల్ని పుట్టించింది దేవుడే, మీకు అవయవ నిర్మాణం చేసింది దేవుడే, మీకు స్వేచ్ఛనిచ్చింది దేవుడే, ఈ లోకాన్ని అంతటిని నీ కొరకు చేసి పెట్టింది దేవుడే. అర్థమైందా? మీకు ఆయుష్కాలాన్ని నిర్ణయించిన దేవుడే. శిశు దశలో, బాల్య దశలో, యవన దశలో, అన్ని దశలలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతున్నది దేవుడే. అందుచేతనే పూర్తిగా నీ మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది? దేవునికి. అందుకే నువ్వు దేవుని భయపడి బ్రతకాలి. దేవుని నేను ఎందుకు నమ్ముకోవాలి, దేవునికి నేను ఎందుకు భయపడాలి అని అంటే
అసలు నీ జీవితమే దేవుని చేతితో చేయబడిందిరా నాయన. అందుకని నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలని ఆ ప్రశ్న, ఆ థాట్ నీ మనసులో పుట్టకూడదు. పూర్తిగా నీ మీద సర్వ హక్కులు కలిగినటువంటి వాడు దేవుడు. అందుకని నిన్ను ఏమైనా చేయగలిగిన వాడు, కానీ నీకు స్వేచ్ఛనిచ్చి తన రూపంలో పుట్టించాడు కనుక నీవు నీ జీవితం కోసం ఆయనకి లెక్క చెప్పాలనే విషయం భయం కలిగి ఉండాలని ప్రయత్నం చేయి. మూడవదిగా మీరు చేయవలసిందేమో విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో 3వ అధ్యాయం 27వ వచనం విలాప వాక్యములు మనం నిన్న కూడా చదివాము ఈ వాక్యాన్ని. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. అంటే మీ యవన కాలంలోనే యవన కాలంలోనే దేవుని కాడి మోయుట ఏముంది అక్కడ? నరుడైన ప్రతివాడు యవనుడు అవ్వక తప్పడు. యవనుడైన ప్రతివాడు మేలు పొందాలంటే ఏం చేయాలా? దేవుని కాడిని మోయాలి. దేవుని కాడి మోయాలి. అర్థమైందయ్యా? మోస్తారా మోయరా? కాడి అంటే బాధ్యత, కాడి అంటే నేర్చుకోవడం, కాడి అంటే పని చేయడం, కాడి అంటే ఒక లక్ష్యాన్ని ఛేదించటం, సాధించటం. అర్థమైందా లేదా? కాడి. యేసు ప్రభు వారు ఇలా చెప్పారు భూమి మీద ఉన్నప్పుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 29వ వచనం అందులో రాయబడింది చూడండి. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారా? ఈ కాడి ఎప్పుడు మోయాలా? యేసుప్రభు వారు మాట్లాడాడు ధర్మశాస్త్ర సంబంధులతో, శిష్యులతో మాట్లాడారు. ఈ మాటలు యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు కూడా యవనస్తులతోనే మాట్లాడాడు. అంటే మరి మీ అంత చిన్న యవనస్తులు కాదు, వాళ్ళంతా ఓ మాదిరి కలిగిన యవనస్తులే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యవన కాలమందు దేవుని కాడి మోయుట నీకు మేలు పొందాలని ఉందా, కీడు అనుభవించాలని ఉందా? నీకు మేలు పొందాలని ఉంటే మాత్రం నీ జీవితంలో, నీ మనసులో ఎప్పుడు జ్ఞాపకం అందించుకోవాల్సింది ఏంటి నాయనా? దేవుని కాడిని నీవు మోయాలి. నా మీద దేవుని కాడి ఉంది. ఎక్కడేమన్నాడు? యవనులు, చదవండి మరలా విలాప వాక్యంలో, యవన కాలములోనే ముసలోళ్ళు అయిన తర్వాత కాదు, యవన కాలములోనే కాడి మోయుట నరునికి మేలు, ఆ యవన కాలములో అతని మీద ఆ కాడిని మోపిన వాడు తీసేస్తావా? అంటే యవనస్తులని మీ అందరి మీద దేవుడు కాడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. తొలగిపోతారా, మెడ మీద పెట్టుకుంటారా అంటున్నా? చెప్పు సాగరు. దేవుడు నీ మీద పెట్టిన కాడిని మోస్తావా? పని చేయని ఎద్దులు ఉంటాయి కొన్ని, తెలుసా మీకు? తెలుసా? రైతుల గురించి మీకు తెలీదు. కొంత సిటీలో పుట్టి పెరిగారు. కొన్నిసార్లు ఎద్దులు అంటే ఆవులు ఎద్దులు ఉంటాయి కదా, అవి కోడెదూడలు యవన దశలో ఉన్నప్పుడు వాటి మెడ మీద కాడి పెట్టబోతే దులుపుకొని వెళ్ళిపోతుంది. అది తెలుసా? అస్సలు ఒప్పుకోదు, ససేమరి అంటది. అందుకని వాటికి ఏం చేస్తారంటే మెడ మీద కాడి పెట్టేసి దానికి దీనికి ఇలాగ కొట్టి పట్టి వేసి కట్టేస్తారు గొంతుకి. అయినా సరే కట్టిన దాని దగ్గర నుంచి తీసి మెడ మీద ఉన్న కాడి కింద పెట్టేసుకుంటుంది అది కోడదూడ, ఎద్దు. తెలుసా మీకు? ఎందుకంటే దీనికి ఏమి ఇష్టం లేదన్నమాట. కాడి మోయడం దానికి అస్సలు ఇష్టం ఉండదు, పని చేయడం దానికి ఇష్టం ఉండదు, బాగా తిరుగుదాం అనుకుంటుంది అనమాట. అర్థమైందా లేదా? అలాగే తిరుగుతారా మీరు కూడా? కాడి మొయ్యాలి. మళ్ళీ చెబుతున్నా, ఏ కాడి? దేవుని కాడి. దేవుని కాడిలో నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, బ్రతకాలి అనేటువంటి స్పృహ కలిగి మీరు ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఓకేనాయనా? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వదిగా గుర్తుంచుకోండి. ఇందాక మీరు చదివారు,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు మీ యవనేచ్ఛలను బట్టి కానీ, మీ యవనంలో ఉన్నటువంటి స్పీడును బట్టి కానీ, మీ మాటలను బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ ఎవడు కూడా నేనేం చేయకూడదు, తృణీకరించకుండా చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు నీ మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, నా యవనాన్ని బట్టి ఎవరు మమ్మల్ని ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. అమ్మో వాడు చాలా డేంజర్ కట్టరా బాబు అని మిమ్మల్ని ఎవడు అనకూడదు. ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఆ అమ్మాయి చాలా మంచిది, వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళని ఏమన్నా అంటే మనకే తప్పురా అనేటువంటి భయం కలగాలి మీ సత్ప్రవర్తనను చూసి మనుషులకి. ఓకేనా? కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మీ యవనాన్ని బట్టి ఎవడు కూడా మిమ్మల్ని తృణీకరించకుండా చూసుకోవాలి. ఎందుకంటే తిమోతి మీద ఆల్రెడీ దేవుని కాడి పెట్టేశాడు. తిమోతి ఇప్పుడు యవనస్తుడే, కానీ ఆయన దేవుని సేవకుడు. అంటే యేసుప్రభు వారి రాజ్య భారం ఆయన మెడ మీద పెట్టాడు. అందుకని ఈ కాడిని మోస్తున్నటువంటి నీవు ఏం చేయకూడదు, మాటల్లో చూడండి, ఏ విషయంలో తొలగిపోకూడదో చెప్పాడు, ఏ విషయంలో మీరు జనులు తృణీకరించకూడదో చెప్తున్నాడు. చదవండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. అంటే నువ్వెప్పుడూ కూడా మంచి మాట చెప్పండి. మీరు మంచిగా తయారైనప్పుడు ఏం చేస్తారు, బాగా తయారై మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారు యవ్వన పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లైనా ఫోటో తీస్తారు. ఫోటో తీసుకుని ఏం చేస్తారు, వాట్సాప్లోనో స్టేటస్లోనో ఫేస్బుక్లోనో షేర్ చేస్తారు. ఎందుకు షేర్ చేస్తారు? నేను కూడా అనేకులకు మాదిరిని, నేనేమి తక్కువ కాదు. అదే అర్థం. నేను అందంలో తక్కువగా లేను, డ్రెస్ సెన్స్లో నేను తక్కువగా లేను, ఇంకా నేను అందరికంటే బాగా ఉన్నాను. ఇలాగ రకరకాల హావభావాలతో అనేకులకు మనల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని చూపించడమే మాదిరి అంటారు. అయితే మీరు దేవుని పిల్లలుగా, దేవుని వాక్యం ఎరిగిన వారుగా మీకేం చేయమంటున్నాడు, మీరు మాదిరిగా ఉండాలి. కానీ దేంట్లో, ముఖమొకటి అందంగా చూపిస్తే ఏం సుఖం? వివేకము లేని సుందర స్త్రీ, మిగతాది కంటిన్యూ చేయాలి మీరు. వివేకము లేని సుందర స్త్రీ, మీ ముఖాలు అందంగా ఉండొచ్చు. యవ్వన బిడ్డలు మీరు కూడా మీ ముఖాలు అందంగా ఉండొచ్చు, బాగా ఉండొచ్చు మీకు మీరుగా, కానీ మీలో వివేకం లేకపోతే, అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, మీ విశ్వాసం, మీ ప్రవర్తన, పవిత్రత ఏవి ఎక్కడెక్కడ మీరు పవిత్రంగా బతకాలి, అవి ఆ జ్ఞానము, ఆ విచక్షణ మీలో లేకపోతే దేంతో సమానము? పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కుకి బంగారు కమ్మి అంటే మీరు ముక్కులకు బంగారు కమ్ములు పెడతారు కదా, అలాగ పంది ముక్కుకి బంగారు కమ్మి పెట్టారనుకోండి, అది పోయి ఆడ పెడుతుంది. మీరేమో పంది ముక్కుకి బంగారు కమ్మి పెట్టారు, అది తీసిపోయి ఆడ పెడుతుంది, బురదలో పెడుతుంది, ఇంకేడ పెడుతుంది. అసలు వినడానికే అసహ్యం మీకు. జ్ఞానం లేని ఏ మనిషిని కూర్చైనా, విచక్షణ లేని ఏ మనిషిని కూర్చైనా గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, మీరు అలాంటి వాళ్ళే అన్నాడు. అంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. మీ మోడల్ మీరు చూడటానికి బాగుండొచ్చు, కానీ వివేకం మీకు లేకపోతే మీరు ఎలాంటి వాళ్ళు అంటే పంది మూతితో సమానం. ఇంకా పంది ముక్కుకి ఏం పెడితే ఏం సుఖం? అర్థమైందా? మీరు ఏం పెట్టినా అది పంది మూతే. పంది మూతి ఆడికి పోతుంది, బురదలోకి, పెంటలోకి, ఎక్కడ పడితే అక్కడ పోతుంది. కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా కోసుకొని తినేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఏంది పడితే తినేసేదే. మనుషుల్లో బతకండ్రా బాబు అని చెప్పండి. ఏది పడితే అది తినకూడదు. మనుషులంటే మంచి శ్రేష్టమైన దాన్ని తినాలి, కానీ పశువుల్లా తింటామంటారు. ఇలాగా పశువులన్నా మంచివి తింటాయి, అంతకన్నా అధ్వానమా మనుషులు? తినేదానికి కూడా అద్దులు పొద్దులు ఉంటాయండి. మనుషులుగా ఆలోచన చేయాలా? ఓకేనా? రైట్ నాన్న, ఓకే. మనం అదంతా మన సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే ప్రియులారా, మీరు మీ యవనాన్ని బట్టి ఎవడు మిమ్మల్ని తృణీకరించకుండా చూసుకోవాలి అని అంటే మీరు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలా?
చూడకుండా చెప్పాలి, మీరు కంఠస్థం చేయాలి దాన్ని. నంబర్ 1 మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. ఓకేనా? అలా ఉండాలంటే నీకేమేమి ఉండాలి చెప్పండి ఇప్పుడు. నంబర్ 1 మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, ఇంకా పవిత్రత. ఎన్ని ఉన్నాయి? స్టార్టింగ్ నుంచి చదువుతుంది అదే మనం, పవిత్రత, పరిశుద్ధత అని. ఓకేనా? వీటన్నిటిలో మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, మీ యవనాన్ని బట్టి మీరు తృణీకరించబడరు, ప్రతి వ్యక్తి చేత అంగీకరించబడతారు. అర్థమైందా? కాబట్టి మీరు మీ మనసులో ఉంచుకోవాల్సింది, నేను తృణీకారం పొందకూడదు, నేను ఎవరి చేత చెడ్డదాన్ని అనిపించుకోకూడదు, నేను ఎవరి చేత కూడా తృణీకరించబడకూడదు. నేను అందరికీ నేను ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, మోడల్గా ఉండాలని చెప్పానే. మీరు డ్రెస్తో, మీ అందమైన ముఖంతో అనేకులకు మాదిరిగా ఉండాలనుకున్నారు, కానీ మీ జీవితంతో అనేకులకు మాదిరిగా ఉండండి. దేవుడు ఇంత చక్కటి అద్భుతమైనటువంటి స్థితిని మనకి చెప్పినట్టుగా లోకంలో ఎవరికి చెప్పలేదు నాయన, ఎవరికి తెలియదు. అందుకని వాళ్ళు దేంట్లోనూ మోడల్గా ఉండాలనుకుంటారు. మీరు మహాభాగ్యవంతులు. ఓకేనా? గుర్తుంచుకోండి. రైట్. ఈ విషయాలన్నింటినీ మీ మనసును అందించుకొని జాగ్రత్తగా బ్రతకండి. ముందుగా చెప్పేశాను, మీరు యవనస్తులు బలవంతులు అనేటువంటి విషయం జ్ఞాపకం అందించుకోండి ఆయన. ఈ విషయాలన్నింటిని బట్టి గుర్తుంచుకొని జాగ్రత్తగా బ్రతకండి. మనసును అందించుకోవాల్సినవి దేవుని వాక్యం, రెండవది తీర్పు దినంలో మనము ఖచ్చితంగా వస్తామని, మూడవది లేత వయసు నడిప్రాయం గతించిపోతుందని, నాలుగవది యవన కాలంలో దేవుని కాడి మోయాలి, అది మన మీద ఉంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, నేను ఒక వయసుకు ఇంకా 4-5 ఏళ్ళ తర్వాత కానీ 3 ఏళ్ళ తర్వాత కానీ నేను సత్యవాక్యం విని బాప్తిస్మం పొంది దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని రాజ్యాన్ని గూర్చిన వాక్యము నేర్చుకొని అనేకులకు వాక్యాన్ని ప్రకటించగలిగే దేవుని సేవకుడుగా నేను మారాలనేటువంటి స్పృహ, మెలకువ, భారము, బాధ్యత మీకు ఉండాలి. యవన పిల్లలు దేవుని పనికి అంతటికి మేము సహకారులుగా ఉండాలి. యవన బిడ్డలని, యవన స్త్రీలని రక్షించాలి. యవనంలో ఉన్న అనేక మంది ఆడపిల్లలకి దేవుని వాక్యం చెప్పడానికి మేము మాదిరిగా ఎదగాలి అని ప్రతి ఆడపిల్ల కూడా ఆలోచించాలి. ఇలాంటి వాటిని మీ హృదయం అందించుకోండి. మీకు ఇచ్చినటువంటి షీట్ ఉంది కదా, ఇప్పుడు 1 విన్నర్ పైంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళా హాలిడేస్ వచ్చినప్పుడు ఒక్కొక్క రోజే ఈసారి హాలిడే పెట్టినప్పుడు కిందనవన్నీ మీకు తెలియజేస్తాను. ఇంత అయిపోలేదు, ఇంకా బోల్డ్ సరుకు ఉంది మన దగ్గర. ఇగో సుబుద్ధి గల యవనులు, దీంట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్, 4 పేజీల మెసేజ్ ఉంది దీంట్లో. ఓకేనా? ఇవన్నీ మీకోసం సిద్ధం చేసి ఉంచాను. అయితే ఇప్పటి వరకు మీరు విన్నది ఒకటే, మిగతా ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. అంటే ఇంకా తర్వాత మనకి ఎన్ని సెమినార్లు జరగాల? ఇంకో 2-3 సెమినార్లు జరిగే వరకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఈ 3 రోజులకి సరిపడినంత. నిన్న కొంత విన్నారు, మొన్న కొంత విన్నారు, ఈరోజు కొంత విన్నారు. ఈరోజు అయితే మీరు విన్నది యవనులు తమ మనసును అందించుకోవలసినవి ఎన్ని పాయింట్లు? 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మీ దగ్గర షీట్ ఉంది, ఇంకా దానికి సంబంధించి కూడా మీరు తర్వాత చూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూయండి.